కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. దయచేసి 1వ వచనం మనం చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవాది దేవుడు మానవుల పట్ల తన కృపను చూపించడానికి, మానవుల పట్ల తన యొక్క ప్రేమను వెల్లడిపరచడానికి అసలు మానవుడు ఏ పాటివాడు? మానవుడు దేవుని ప్రేమకు కానీ దేవుని కృపకు కానీ పాత్రుడు కాడు. ఎంత మాత్రము కూడా పాత్రుడు కాడు. దేవుని సన్నిధిలో మనం అందరము కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందకుండానట్లు పాపము చేసి దేవునికి దూరం అయిపోయిన వారమే. అందుకనే పౌలు గారు అంటారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, మరి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేనప్పుడు మరి దేవుని కృపకు ఎవరికి సొంతమవుతుంది? దేవుని కృపకు ఎవరు పాత్రులు అవుతారు? దేవుని కృపకు, దేవుని కరుణకు, ఆయన కనికరానికి, ఆయన ప్రేమకు ఎవరు అర్హులవుతారు? ఎవరు అర్హులు గారు. కానీ ఆయనే మనలను అర్హులుగా చేయడానికి పరము నుండి భూమికి దిగొచ్చాడు. మనల్ని అర్హులుగా చేయడానికి, మనల్ని పాత్రులుగా చేయడానికి. మనం ఎవరు కూడా మన బలమును బట్టో, మన నీతిని బట్టో, మన నీతి క్రియలను బట్టో మనం రక్షించబడలేదు. కేవలం దేవుని యొక్క కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి రక్షించబడ్డాం. స్తోత్రం చెప్పాలి. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీతిమంతులుగా తీర్చబడిన ఆ స్థితి మన బలం కాదు, మన జ్ఞానం ఎంత మాత్రము కాదు. కేవలము ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. ఆయన కృప ద్వారానే మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇందులో మన ప్రయాస ఆవగింజంతైనను లేదు. నశించిపోతున్న మనలను ఆయన పిలుచుకుని వచ్చి చక్కగా మనల్ని ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టి పాపాలను ఒప్పింపజేసి మనల్ని ఆయన రక్తంతో కడిగి నువ్వు ఇంక పరిశుద్ధుడవు అని ఒక బిరుదు ఇచ్చాడు. నువ్వు నీతిమంతుడవు అని ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. అవునా? మనము పాపాలు పోగొట్టుకోవడానికి, అపరాధాలను పోగొట్టుకోవడానికి మనం ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయిపోవలసిన పరిస్థితే. ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు మానవుడు. కేవలము దేవుడే దిగి వచ్చి మానవుడి పాపాలని తన చిత్తానుసారంగా కడిగేశాడు, తుడిసేశాడు, పూర్తిగా తీసేశాడు, తన ఇష్టానుసారంగా తీసేశాడు. అంతేకాని మానవుని యొక్క ఇష్టాన్ని బట్టి కాదు, మానవుని యొక్క పద్ధతిని బట్టి కాదు, మానవుని యొక్క భక్తిని బట్టి అంతకన్నా కాదు. జాగ్రత్తగా వినాలి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు ఖచ్చితంగా ఈరోజు దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన బలవంతులుగా, బలమైన ఒక జనాంగముగా వారు మారబోతున్నారు. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించే మనసు ఉండాలి మానవునికి. మానవునికంటే బయట ఉన్న వారి గురించి నేను మాట్లాడట్లేదు, క్రీస్తులో ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాను, సంఘములో జాయిన్ అయిన వారి గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముచున్నారో, హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠిస్తున్నారో వారు ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారిగా ఉన్నారు. ఎందుకంటే ఈ లోకము భక్తులు అనబడిన వారికి, అనగా క్రైస్తవులు అనబడిన వారికి యోగ్యమైనది కాదు. ఎవరికి యోగ్యమైనది కాదు ఈ లోకము. భక్తులు అనబడిన వారిని ఈ లోకము నిందిస్తుంది, వేలన చేస్తుంది, అవమానపరుస్తుంది, దూషిస్తుంది. వెర్రివారిని చూసినట్లుగా, ఒక వెర్రివారిని ఎంచినట్లుగా వారిని ఎంచి పక్కన పెట్టేస్తుంది. కాబట్టి ఈ లోకము క్రైస్తవునికి యోగ్యమైనది కాదు, యోగ్యమైనదిగా ఎంచుకోకూడదు కూడా. మనకు యోగ్యమైనది, మనకు సరిపోయేది, మనకు ఇదే కరెక్టు అన్నట్లుగా ఎప్పుడు ఉండకూడదు. లోకం ఎప్పుడు యోగ్యమైనది కాదంట. అవునా? మనము ఎబ్రీ 11లో మాటలు చూడొచ్చు. లోకము వారికి యోగ్యమైనదిగా ఉండలేదు. గడిచిన వారం చెప్పానుగా, లోకము వారికి యోగ్యమైనది కాదు, భక్తులు అనబడిన వారికి. ఎవరికి? అందుకనే మరి లోకము యోగ్యమైనది కానప్పుడు, లోకములు ఉన్నప్పుడు మనం ఎలా సంరక్షించబడాలి?
మనం ఎలా బ్రతకాలి, మనం ఎలాగ ఆదరించబడాలి, మనం ఎలాగా ఈ లోకంలో ఉండవలసిన స్థితి ఏ విధముగా ఉంటుంది అంటే, లోకము నిన్ను ఆశ్రయం, నీకు ఆశ్రయం కానప్పుడు రెండో ఆప్షన్ దేవుడే నీకు ఆశ్రయం. అర్థమవుతుందా? ఒకవేళ దేవుడిని నువ్వు ఆశ్రయించకపోతే లోకాన్ని ఆశ్రయించవలసింది, లోకంలో ఉన్నవారిని ఆశ్రయించవలసింది. అందుకని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, మనకు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆపత్కాలంలో ఆయన ఎవరంట? 7వ అధ్యాయము 1-2 వచనాలు కూడా దీన్ని దృఢపరుస్తాయి. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నేను నీ శరణ చొచ్చి ఉన్నాను, నేను నిన్ను శరణు చొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడను లేకపోగా వారి సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. స్తోత్రం చెప్పండి. మనుషులలో ఎవరు నన్ను తప్పించేవారు లేరు, మనుషులలో ఎవరు కూడా నాకు సహాయం చేసేవారు లేరు. నాకు సపోర్ట్గా నిలబడి నా వెనకాల ఉండి, నేనున్నానులే, భయపడకు, నేను చూసుకుంటానులే, నీకే ఆపద రాదు అనేవాడు ఒక్కడును లేడు. కాబట్టి వారు వచ్చి నా మీద పడి సింహాల వలె నన్ను చీల్చివేయక ముందే నాకు సహాయం చేయి, నన్ను రక్షించు, నన్ను రక్షించువాడు నీవే, నన్ను కాపాడువాడు నీవే, నాకు సహాయం చేయువాడు నీవే. ఈ లోకంలో దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడు కూడా వేలన చేయబడుతూనే ఉంటాడు, దూషణకు గురవుతూనే ఉంటాడు. ఇంకొక మాట చెప్పనా, నశించుచున్న వారికి ఇది వెరితనం, కానీ రక్షించబడుచున్న వారికి శక్తి అయిందట, దేవుని మహాశక్తి అయిందట. అంటే రక్షించబడుతున్న నీకు నశించిపోతున్న వారి ద్వారా వేలనలే వస్తాయి, అవమానాలే వస్తాయి. ఇప్పుడు నశించిపోతున్న వారికి నీ భక్తి వెర్రితనంగా ఉంది, నీ విశ్వాసం వెర్రితనంగా ఉంది, నీవు చేస్తున్న ప్రార్థన వెర్రితనంగా ఉంది. కాబట్టి నిన్ను చూసిన వారందరూ ఒక వెర్రివాడిని చూసినట్లుగా చూస్తారు, ఒక తింగరవాడిని చూసినట్లుగా చూస్తారు. కాబట్టి నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే దౌర్భాగ్యంగా ఉంటుంది, దుర్భేజం అన్నమాట. అన్ని విషయాల్లో కూడా నీవు ఇంకా నేను పనికి రానేమో, ఎవరికి ఉపయోగపడనేమో, ఇంకా నన్ను ఎవరు ఉపయోగించుకోరేమో, నన్ను అందరూ ఇలా వేలన చేస్తూనే ఉంటారేమో అన్న ఆలోచన నీ మైండ్లోకి వచ్చి నీవు పిచ్చివాడివైపోయే పరిస్థితి కూడా ఈ లోకంలో ఉంటుంది. అటువంటి సమయంలోనే నీకు ఆశ్రయం దేవుడు కావాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. నీకెవరు ఆశ్రయం కావాలి? నీకెవరు సహాయం కావాలి? మనుష్యులు కాదు, లోకంలో ఉన్నవారు కాదు. దేవుడే నీకు సహాయకుడు, దేవుడే నీకు ఆధారం, దేవుడే నీకు ఆశ్రయం, దేవుడే నీకు సమస్తమును సిద్ధపరచువాడు. ఆమేన్. శ్రమలు రాకుండా ఉండవు. నేను అంటాను, యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు రావు, యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావు, యేసు ప్రభువుని నమ్ముకుంటే రోగాలే రావు అని ఎవరైనా చెప్తే నేను అబద్ధం అంటాను. యేసు ప్రభువుని నమ్ముకుంటే రోగాలు రావండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు రావండి, శోధనలు రావా? వస్తాయి, రావా? భక్తులు అనబడిన వారందరికీ రోగాలు ఉన్నాయి, భక్తులు అనబడిన వారందరికీ కూడా శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. లోకమంతా ఒక రకంగా ఉంటే ఇర్మియా ఒక రకంగా ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాడు ఇర్మియా. యూదులు అనబడిన వారు నామకార్థ భక్తి చేస్తూ ఆచారాలకు మాత్రం గురైపోయి ఆచారాలను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించే పద్ధతి ఎక్కడా కనబడట్లేదు. అందుకని ఇర్మియాను కోరుకుని దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి యోధా వారికి ఇలా ప్రకటన చెయ్యి అని చెప్పి కొన్ని కఠినమైన మాటలు చెప్పమని ఇర్మియాకు ఆజ్ఞ అయ్యింది. ఇర్మియా కఠినమైన మాటలు చెప్తున్నప్పుడు, దేవుని పక్షంగా నిలబడినప్పుడు యోధా వారందరూ ఇర్మియాని హింసించారా లేదా? అవమానపరిచారా లేదా? నువ్వు మరణానికి పాత్రుడు అన్నారు, తీసుకెళ్ళి నీళ్లు లేని గోతులో పాడేస్తారు. సరిగ్గా ఆహారం పెట్టలేదు, అతన్ని చిత్రహింసలు చేశారు. చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. మరి నేను అంటాను, దేవుని పక్షంగా నిలబడ్డాడు కదా ఇర్మియా, దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు కదా ఇర్మియా. మరి ఎందుకని ఇర్మియాకి ఆ శోధనలు రావాలి, ఆ కష్టాలు ఎందుకు రావాలి, ఆ
ఆ ఇబ్బందులు ఎందుకు రావాలి, ఎందుకు వస్తున్నాయంటే గమనించాలి. వారి దృష్టికి ఇర్మియా ఎర్రివాళ్ళగా ఉన్నాడు కాబట్టి, వారి దృష్టికి ఇర్మియా ఒక పిచ్చివాడిలా కనబడుతున్నాడు కాబట్టి. అవును, అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, ఏ కొదువ లేదు, ఏ వెలితి లేదు, అందరూ బాగున్నారు. అటువంటి సమయంలో వెళ్ళి దేవుని గురించి చెప్తే మనం ఎలా ఉంటాం, వాళ్ళకి వెర్రితనంగానే ఉంటాం, వెర్రివారిలాగానే ఉంటాం, పిచ్చి పట్టిన వారిలాగా ఉంటాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. దేవుణ్ణి ఆశ్రయించి దేవునితో నువ్వు నడిచినప్పుడు ఖచ్చితంగా నీ బ్రతుకును చూసి, నీ వెనకాలన్న ఆ బ్యాక్గ్రౌండ్ అనగా దేవుని శక్తిని చూసి ఖచ్చితంగా వారే మార్పు చెంది వస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. వారే మార్పు చెంది వస్తారు. ఎస్, నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏమిటి? నరులు కాదు, అధికారులు కాదు, ప్రధానులు కాదు. చాలామంది అంటారు కదా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు, నా వెనకాల ఎవరున్నారో తెలియక మాట్లాడుతున్నావు అంటారు కదా. అవునా? ఎవరున్నారు వారి వెనకాల? ఎమ్మెల్యే ఉండొచ్చు, మంత్రి గారు ఉండొచ్చు, లేకపోతే సీఎం, లేకపోతే ఇంకా పిఎం ఉండొచ్చు. అవునా? కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారి వెనకాల వారందరికన్నా గొప్ప అధికారి ఉన్నాడు. లోకమును పరిపాలిస్తున్న చక్రవర్తి ఉన్నాడు. మరి నువ్వెంత ధైర్యంగా ఉండాలి? ఇప్పుడు నువ్వెంత హుషారుగా ఉండాలి? అవునా కాదా? మనుష్యుల వెనకాల ఈరోజు అధికారులు ఉండొచ్చు, ప్రధానులు ఉండొచ్చు, కానీ మన బ్యాక్గ్రౌండ్, మన వెనకాల ఉన్నది దేవుడు, సృష్టికర్త. సామాన్యమైన విషయం కాదు ఇది, సింపుల్గా చెప్పుకునే విషయం కాదు ఇది. మన వెనకాల ఉన్నది సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన వెనకాల ఉన్నాడు. ఆమేన్. అగ్నిగుండంలోకైనా ధైర్యంగా వెళ్ళొచ్చు, సింహాల బోనులోనికైనా ధైర్యంగా వెళ్ళొచ్చు, ఏమండి, జల ప్రళయంలోనికైనాను ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే మన వెనకాల ఉన్నది నరమాత్రుడు కాదు, సామాన్యుడు కాడు. మన వెనకాల ఉన్నది సర్వోన్నతుడైన, సృష్టికి ఆది సంభూతుడైన దేవాది దేవుడు మన వెనకాల ఉన్నాడు. ఆయన్ని మనం ఆశ్రయించాము గనక, ఆయనతో మనం నడుస్తున్నాము గనక, ఆయనను మనం ప్రార్థిస్తున్నాము గనక, ఆయన కౌగిట్లో వెచ్చగా మనము సేద తీర్చుకుంటున్నాము గనక మనకు భయం ఎందుకు, మనకు దిగులెందుకు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఎవరికి కూడా ఎటువంటి దిగులు, భయము అనేది అస్సలు ఉండదు, ఉండకూడదు కూడా. భయపడేవాడు నా లెక్క ప్రకారంగా కాదు, బైబిల్ ప్రకారంగా క్రైస్తవుడే కాడు. భయపడేవాడు క్రైస్తవుడే. ఏ సమస్య అయినా సరే, ఏ కష్టమైనా సరే, ఏ ఇబ్బంది అయినా సరే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన పాదాల దగ్గర పెట్టడమే మన పని. ఎవరిని ఆశ్రయించి? ఎస్, హిజ్కియా అతడు దేవుని సన్నిధిలో యవ్వన వయసులో రాజ్య పరిపాలన మొదలుపెట్టాడు. యోధారాజు అన్నమాట, యూదులకు రాజుగా. తన తండ్రి దుర్మార్గుడు, దేవునిని విడిచిపెట్టి అన్య జాతి వారి తరట్టు తిరిగిన వ్యక్తి. కానీ హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలో తన పరిపాలన మొదటి దినాల్లో దేవుని మందిరపు ద్వారాలు తెరిచాడు, మూయబడిన దేవుని మందిరపు తలుపులు తెరిచాడు. తెరిచిన తర్వాత దేవుని మందిరమును బాగు చేయించి చెదిరిపోయిన యాజకుల్ని, అలాగే కీర్తనకారుల్ని అంటే పాటలు పాడేవారిని, అలాగే పరిచారికుల్ని, యాజక ధర్మము జరిగించేవారిని, బలులు అర్పించేవారిని, వీళ్ళందరినీ సమకూర్చి దేవుని మందిరమునకు మరలా దేవుని సన్నిధిలో ఒక కళను, ఒక వైభవమును తీసుకుని వచ్చిన వ్యక్తి హిజ్కియా. దావీదు చర్య అంతటిని బట్టి యథార్థముగా నడిచిన వ్యక్తి హిజ్కియా. అలాంటి హిజ్కియా పరిపాలనలో ఒక భయంకరమైన శోధన వచ్చింది. ఏమిటా శోధన అంటే, అష్షూరు రాజు దండెత్తి తన సైన్యాన్ని తీసుకుని వచ్చేస్తున్నాడు. ఏమండి, అష్షూరు రాజు తన సైన్యం అంతటిని తీసుకుని వచ్చి యోధా ప్రజలందరికీ కూడా పిరికితనాన్ని నూరిపోస్తున్నాడు.
ఇదిగో మేము ఏ ఏ దేశాలు యుద్ధాలకు వెళ్ళామో ఆయా దేశాలన్నీ కూడా ఆయా దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు మా చేతికి అప్పగించేశారు. ఇప్పుడు యోధా జనాంగాన్ని కూడా, యెరూషలేమును కూడా మీ దేవుడైన యెహోవా మాకు అప్పగించబోతున్నాడు. అందుకే మమ్మల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి. పూర్తిగా ఈ దేశాన్ని మేము నాశనం చేయకముందే వచ్చి నా కాళ్ళ మీద పడండి, వచ్చి నన్ను చరణ కోరుకోండి. ఎవరైతే నా చరణ చొచ్చి ఉంటారో, ఎవరైతే నా పాదముల మీద పడతారో వారందరినీ నేను రక్షిస్తాను. కానీ మిమ్మల్ని భ్రమపెట్టి మాయలోనికి తీసుకుని వెళ్తున్న హిజ్కియా మాటలు వినకండి. హిజ్కియా ఏం చేస్తున్నాడో తెలుసా? యోధా వారిని బలపరుస్తున్నాడు. భయపడకండి యోధా ప్రజలారా, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఆశ్రయదుర్గము, ఆయన ఆశ్రయిందము. ఆయనే మనకి శ్రమలో ఆశ్రయించగలిగిన దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకోగలిగిన దేవుడు. కాబట్టి ఆయన్ని మనము ఆశ్రయిందాము, భయపడవద్దు అని చెప్తే కొన్ని ప్రగల్భాలతో కూడిన మాటలతో కూడిన ఒక లెటర్ పంపించాడండి. రబ్షాకే అనే వ్యక్తి అష్షూరు రాజు చేతి కింద ఉన్న వ్యక్తి. ఈ రబ్షాకే అన్న వ్యక్తి అష్షూరు రాజు పలికిన మాటలన్నీ ఒక లెటర్ మీద రాసుకుని వచ్చి అది పట్టుకొచ్చి అక్కడ చదువుతుంటే ఆ మాటలన్నీ కూడా వింటుంటే ఈ యోధా ప్రజలందరికీ ధైర్యం చెడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో హిజ్కియా బట్టలు చింపుకుని దేవుని సన్నిధికి వెళ్ళి ఆ సమస్య అనగా ఆ లెటర్ పట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టాడు. ఆ లెటర్ పట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఇతను ప్రార్థన చేయడమే కాకుండా ఆ దినాల్లో యోధా ప్రజలందరికీ కూడా ప్రవక్తగా ఉన్న వ్యక్తి ఎవరంటే యెషయా. ప్రవక్తను కౌరంపించి యెషయాతో కూడా ఈ మాట చెప్పాడు, నేను ఇక్కడ దేవుని మందిరంలో ఇదిగో ఆ అష్షూరు రాజు పంపించిన లెటర్ ఇక్కడ పెట్టి సమస్యను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి నీవు కూడా మా పక్షముగా ప్రార్థన చెయ్యి అని ప్రవక్త అయిన యెషయాకు తెలియజేశారు. ప్రవక్త అయిన యెషయా వెళ్ళి తాను ఇజ్రాయేల్ పక్షంగా అనగా యోధావారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా కూడా దేవుని మందిరంలో బట్టలు చింపుకుని దేవుని సన్నిధిలో ఆ సమస్యను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే యోధా సైన్యమేమో చిన్నది, ఒక గోత్రమే కదా. యోధా సైన్యమేమో చిన్నది, అష్షూరు రాజు సైన్యమేమో లక్షలకు పైగా ఉంది. ఇప్పుడు హిజ్కియా బలం మీద ఆధారపడితే, సైన్యం మీద ఆధారపడితే, సైన్య బలం మీద ఆధారపడితే, లేకపోతే కత్తుల మీద కానీ ఈటెల మీద కానీ బల్లాల మీద కానీ ఆధారపడితే ఏమాత్రము కూడా జయం చూడలేడు. అందుకని ఇప్పుడు ఆశ్రయించవలసింది ఈటెలను కాదు, బల్లెములను కాదు, కత్తెలను కాదు, మరి ఏ విధమైన డాలును కాదు, సైన్యమును కాదు, మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణి అని నమ్మాడు. మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణి అని హిజ్కియా నమ్మి ప్రార్థన చేస్తుంటే యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? హిజ్కియా భయపడకు, అష్షూరు రాజు రాడు, వచ్చినను ఈ పట్టణముపై ఒక్క బాణమైనను ప్రయోగించలేడు అన్నాడు. వచ్చినను ఈ పట్టణముపై ఒక్క బాణమైనను ప్రయోగించలేడు, నువ్వు భయపడకు అని చెప్పి వెళ్ళిపోతే హిజ్కియాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరు చెప్పిన మాటకి? యెషయా ప్రవక్త చెప్పిన మాటకి. ఈరోజు చాలామంది దిగులతో, సమస్యలతో మనసు సెడిన వారై హృదయంలో నెమ్మది లేక, సమాధానం లేక చాలామంది దేవుని సన్నిధికి దేవుడు నాతో ఏం మాట్లాడతాడో తన దాసుని ద్వారా అని ఒక ఆదరణకరమైన మాట కోసం ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో కనిపెడతారు. ఈరోజు చెప్తున్నాను, హిజ్కియాను యెషయా ద్వారా దేవుడు ఎలా బలపరిచాడో దేవుని సేవకుని ద్వారా వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అలాగే బలపరిచి చెదిరిన వారి మనస్సులను మరలా బాగు చేసి కట్టబోతున్నాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయగలిగిన దేవుడండి మన దేవుడు. గుండె చెదిరిన వారిని బాగు చేయగలిగిన దేవుడు, నిన్ను కట్టగలిగిన సమర్థుడు, పడిపోయిన నీ బలిపీఠమును మరలా తిరిగి కట్టుకోవడానికి ఒక అవకాశం ఇవ్వగలిగిన దేవుడు, అద్భుతమైన సమర్థుడు. దేవుని బిడ్డ అవకాశమే కాదు, కట్టడానికి అవకాశమే కాకుండా సామర్థ్యత కూడా కలగజేస్తాడు, బలమును కూడా కలగజేస్తాడు, సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు నేను దేవుని సన్నిధిలో
ఆయన పక్షంగా నిలబడి చెప్తున్నది ఒకటే, దేవుణ్ణి ఆశ్రయించు. నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి ఆయన ఒక్కడే మార్చగలదుడు. ఆయన ఒక్కడే మార్చగలదుడు. అవమానకరమైన నీ స్థితిని, వేలనకరమైన నీ స్థితిని, నిందల పాలైన నీ స్థితిని, భయంకరమైన పరిస్థితిలో ఉన్న నీ స్థితిని ఆయన ఒక్కడే మార్చగలదుడు, ఇంకెవరి వల్ల కాదు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సమస్త సృష్టికి ఆది సంభూతుడు. ఖచ్చితంగా ఆయన మాత్రమే నీ పరిస్థితులు మార్చగలదుడు. పట్టుకో ఆయన పాదాలు, విడిచిపెట్టకు. యాకోబును గుర్తుకు చేసుకుని, యాకోబు ఏ విధంగా అయితే నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనని గోజాడాడో, ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించాడో, పోరాడాడో, అదే విధముగా నీవు కూడా ఆయన పాదాలు పట్టుకుని, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నా బ్రతుకు మారిస్తేనే కానీ, నా జీవితాన్ని మారిస్తేనే కానీ, అయ్యా నీ పాదములు వదిలిపెట్టనని నీ కన్నీటితో ఆయన పాదాలు కడగగలిగితే, ఈ పట్టుదలతో నువ్వు ఆయన పాదాలు చేరగలిగితే ఖచ్చితంగా నీ స్థితిని మార్చేస్తాడు అంటే మార్చుకునే అవకాశం నీకు ఇస్తాడు. నీ పరిస్థితి ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ దిగజారిపోయావో తెలియజేసి అవన్నీ మరలా సరిచేసుకునే స్థితినిచ్చి నిన్ను లేవనెత్తడానికి ఒక అవకాశం ఇస్తాడు. సద్వినియోగం చేసుకోవాలి మనమంతా. అర్థమవుతుందా? సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని ఎక్కడ పాపాలు అక్కడ పెట్టేసుకుని, ఎక్కడ అపరాధాలు అక్కడ పెట్టేసుకుని నన్ను ఆశీర్వదించంటే ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు? ఎలా దీవిస్తాడు దేవుడు? ఆశీర్వదించడానికి అవకాశాలు ఇస్తాడు, ఆయన వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడో, యెషయా వచ్చి మాట్లాడాడో, ధైర్యం వచ్చింది యెషయాకి. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? అషూరు దండుపేటలో ఉన్న ఆ దండులోనికి ఒక దేవదూత దిగొచ్చాడు. ఎక్కడికి? అషూరు యొక్క దండులోనికి ఒక దేవదూత దిగొచ్చాడు. అందులో యుద్ధవీరులు, ప్రాముఖ్యము కలిగిన వారు, ముఖ్యులైన వారు, ఏమండి, అటువంటి వారిని 185,000 మందిని దేవదూత ఒక్క రాత్రి సంహరించేశాడు. ఒకే ఒక్క రాత్రిలో 185,000 మంది చనిపోయారండి అషూరు దండులో ఉన్నవారు. అందులో కూడా యుద్ధవీరులు అనబడిన వారు. చెప్పాలి గట్టిగా. అషూరు రాజు ఎలా వచ్చాడో తెలుసా? హిజ్కియా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. హిజ్కియా చిన్న రాజు, చిన్న రాజ్యానికి ఒక రాజు, అంటే ఒక గోత్రానికి. ఇజ్రాయేలీలు, యోధా వారు 2 రాజ్యాలుగా చీల్చబడిపోయినాయి కదా. అప్పుడు యోధా ప్రజలందరూ కూడా చిన్న రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు దావీదు సింహాసనాన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు అషూరు చాలా బలవంతుడు, శక్తిమంతుడు. ప్రతి దేశంలోని కూడా అపజయం లేకుండా విజయాలు పొందిన వ్యక్తి. అలాంటి అషూరు రాజు హిజ్కియాని తక్కువ అంచనా వేశాడు. ఎందుకు? సైన్యం చిన్నది, రాజ్యము చిన్నది, అవలేలగా జయించవచ్చు అనుకున్నాడు. హిజ్కియా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు అనుకున్నాడు. అర్థమవుతుందా? హిజ్కియా బ్యాక్గ్రౌండ్ పెద్ద ఏమీ బలమైనది కాదనుకున్నాడు. మీరు గమనించండి, ఎన్నో దేశాలను ఓడించినప్పుడు ఆ దేశంలో ఉన్న వారికి బ్యాక్గ్రౌండ్ సరైనది కాకపోవచ్చు. కానీ యోధా వారు ఆశ్రయించింది ఎవరిని? చెప్పాలి. మీకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంటే ఇలా ఊపండి, అర్థం కాకపోతే ఇలా ఊపండి. తలకిందులు ఊపి నన్ను తలకిందులు చేయకండి. మీకు అర్థమవుతుందా లేదా? అందరికీ అర్థమవుతుందిగా? మంచిది. ఎందుకంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నాకు ఈ లాంగ్వేజ్ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. మరి అది నా ప్రాబ్లం. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు వచ్చేది ఈ తెలుగు ఒకటే. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పోనీ మీకు వేరే లాంగ్వేజ్లో చెబుదామన్నా కూడా దేవునికి స్తోత్రం చెప్పాలా? రైట్. దేవుని బిడ్డలారా గమనించండి, హిజ్కియా బ్యాక్గ్రౌండ్ని తక్కువ అంచనా వేశాడు. అంటాడు, ఆ దేశపు దేవతలు, దేవుళ్ళు వారిని విడిపించాయా, రక్షించాయా? మీరు అంతే. అలా లెక్కేశాడు, ఆ విధంగా లెక్కేశాడు. ఈయన సృష్టించబడిన వాడు కాదు, సృష్టించేవాడు ఈయన. దేవునికి స్తోత్రం చెప్పాలి. సృష్టించబడిన వాడు కాదు. మానవుడు సృష్టించుకున్నవి అవన్నీని, కానీ మానవుడినే సృష్టించిన వాడు ఈయన.
మరి నువ్వు ఎలా తక్కువ అంచనా వేసో వేయచ్చు, తప్పులేదు. అలాగే ఈరోజు కూడా మన విషయంలో చాలామంది ఇలాగే తక్కువ అంచనా వేసి చిన్నగా చూడొచ్చు. నేను చెప్తున్నాను, హిజ్కియా బ్యాక్గ్రౌండ్ ఏమి చిన్నది కాదు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఏమండి, మహోన్నతుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు, అట్టివాడు వెనకాల ఉన్నాడు. హిజ్కియా వెనకాల, యోధావారి వెనకాల. మామూలుగా ఉండదు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పాలి. మామూలుగా ఉండదు. 185,000 మందిని ఒక్క దెబ్బలో నాశనం చేశాడు దేవుడు ఒక్క రాత్రి. హిజ్కియా సైన్యం వెళ్ళలేదు, హిజ్కియా ఈటి పట్టలేదు, కత్తి పట్టలేదు, బల్లెం పట్టలేదు, డాలు పెట్టలేదు, ఏమీ పట్టలేదు, సైన్యంలో ఒక్కడిని కూడా పంపలేదు. ఎలా చనిపోయారు చెప్పాలి? అదే యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిది? దేవునిదే. నువ్వు నిలబడి ఆయన ఆశ్రయించి ఆయన పట్టుకుని ఉండంతే. నాకేమీ తెలియదు ప్రభా, సమస్తము నీవే, ఇదిగో నీ నడుపుదలకు అప్పచెప్పేసుకుంటున్నాను, పరిశుద్ధాత్మదేవ పూర్తిగా నీకు సరెండర్ అయిపోతున్నాను, నన్ను ఎలా నడిపిస్తావో నడిపించు, నన్ను ఎలా వాడుకుంటావో వాడుకో, నీ చేతిలో ఒక పాత్రగా నిలబెట్టుకో, నన్ను ఏ విధముగా నిలబెట్టుకుని నడిపించుకుంటావో నీ ఇష్టం అని ఎప్పుడైతే నువ్వు సరెండర్ అయిపోయావో ఇంకా ఆయన చూసుకుంటాడు. అంతా సమస్తం ఆయన చూసుకుంటాడు. ఆయనదే, నీది నాది ఏమీ లేదు ఇక్కడ. అష్షూరు రాజు సిగ్గుతో తెల్లవారి లేచి వాళ్ళని చూసి ఏం చేయాలో తెలియక పారిపోయి తన స్వదేశం వెళ్ళిపోయి తాను కట్టించిన గుడిలో దూరితే తన కడుపున పుట్టిన బిడ్డలు ఇద్దరు వచ్చి అతన్ని చంపేశారు అక్కడికక్కడే. తిరిగి వస్తావా సిగ్గు లేకుండా, పారిపోయి వస్తావా సిగ్గు లేకుండా అని తన కుమారులే తను చంపేశారు. అర్థమవుతుందా? అష్షూరు రాజు రాడు వచ్చినను ఒక బాణమైనను ప్రయోగించలేడు. నేనంటాను, దేవుణ్ణి ఆశ్రయించిన నీ జీవితంలో అపవాది ఒక్క బాణమైనను ప్రయోగించలేడు. అపవాది కుయుత్తులు కానీ వాడి యొక్క భయంకరమైన పరిస్థితులు కానీ నీ జీవితాన్ని ఏమాత్రము కూడా మార్చలేవు. నీ జీవితంలో ఏమాత్రము వాడి ప్రభావము పని చెయ్యదు. భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. అలా నిలబడి చూడంతే. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలో దిక్కు తోచలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మోషే మీద ఇజ్రాయేల్ ప్రజలందరూ తిరగబడుతున్నప్పుడు, దేవుడికి మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, ఇజ్రాయేల్ ప్రజలతో సాగిపోమని చెప్పు. నేడు చూస్తున్న ఈ ఇజ్రాయేలీలను, ఈ యొక్క ఐగుప్తీలను ఇంకెన్నడూను చూడరు అని చెప్పు అన్నాడు. ఈ ఐగుప్తులను ఇంకెన్నడూ మీరు చూడరు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత అద్భుతమైన విషయం ఇది. భయపడకుడి, సాగిపోవుడి. నీకు దారి కనబడకపోయినా కూడా అడుగు ఎదరికేయి. దారి సరళం చేస్తాడు దేవుని దూత వచ్చి. నీ మార్గములన్నీ సరళమైపోతాయి. అడుగు ఎదరికేయి. పరిస్థితులన్నీ కూడా నీకు ప్రతికూలముగా ఉన్నా కూడా అడుగు ఎదరికేయి. అడుగు మాత్రం వెనక్కేయకు, మడం తిప్పకు. ఏదో ఒకటి అయ్యింది, దేవుడు మాత్రం ఏదో ద్వారం తెరుస్తాడని ఎదరికే అడుగేయి, కానీ వెనక్కి మాత్రం అడుగేయకు. ఇప్పటి వరకు నీవు ఎవరి ద్వారానో ఏ విధంగానో నువ్వు ఏదో విధంగా ఆదరించబడి ఉండొచ్చు, కానీ పరిస్థితులన్నీ ఒక్కసారిగా మూయబడచ్చు, ద్వారాలన్నీ మూసుకోపోవచ్చు. మనుష్యుల ద్వారాలన్నీ మూసేసిన దేవుడు మాత్రం ఏదో ఒక ద్వారం తెరుస్తాడు. అది నీకు అర్థం కావాలా. మనుషులు మూస్తే ద్వారాలు మూయబడవు. కంటికి కనబడితే అంతే మూయబడినట్లు, కానీ అసలైన ద్వారాలు తెరవబడే ఉంటాయి. అది నువ్వు చూడగలగాలి. అది చూడాలి అంటే అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నువ్వు వెనకంజ వేయకుండా ఒక అడుగు ఎదరికెయ్యాలి. అది ఆర్థికపరమైన ద్వారం కావచ్చు, లేకపోతే బంధువులనే ద్వారం కావచ్చు, స్నేహితులనే ద్వారం కావచ్చు, లేకపోతే ఇంకా ఏ నీకు ప్రయోజనకరమైన ఏ ద్వారాలైనా మూసేసి ఉండొచ్చు, అపవాది కానీ మానవులు కానీ. కానీ దేవుడు మాత్రం తెరిచిన ద్వారం ఎవ్వరూ ముయ్యలేరు. నీ ఎదుట దేవుడు తెరిస్తే ద్వారం అది ఎవ్వరూ ముయ్యలేరు, ఎవరి వల్ల కాదు. ఇజ్రాయేల్ ప్రజలు చూస్తుండగానే ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయింది. ఆరిన నేల దారిచ్చేసింది సముద్రం. చక్కగా నడిచెళ్ళిపోయారు ఎర్ర సముద్రంలో, ఆరిన నేల మీద పడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కాదా? మాట్లాడరేంటి?
అవునా కాదా? ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడకుండా దేవుణ్ణి ఆశ్రయించగలిగిన మనసు నీకుంటే ఓడిపోవండి, ఎప్పటికీ ఓడిపోవు. నిన్ను సిగ్గుపరిచిన వారే సిగ్గుపడతారు, నిన్ను చూసి వేలన చేసిన వారే సిగ్గుపడతారు, నిన్ను చూసి అవమానించి పెదవి విరిచిన వారే సిగ్గుపడతారు. చాలామంది ఏం చేస్తారు అంటారు కదా, పెదవి విరుస్తారు కొంతమంది, అవునే కదా, ఏదో చెప్తున్నాడు ఏదో చేస్తున్నాడు అని పెదవి విరుస్తారు కదా. అలా పెదవి విరిసిన వారందరూ సిగ్గుపడతారు, అవమానించిన వారందరూ సిగ్గుపడతారు, వేలన చేసిన వారందరూ సిగ్గుపడతారు. దేవుని కార్యం నీ పట్ల కనబడినప్పుడు అప్పుడు వరకు ఎదురు చూడాలి. వెనక్కి మాత్రం తిరక్కు. వెనక్కి తిరిగావా అపవాది చూస్తున్నాడు, వెనక్కి తిరిగావా లోతు భారీకి పట్టిన గతి పడుతుంది, అందులో డౌట్ లేదు. అర్థమైంది కదా? అర్థమైందా లేదా? ఎలాంటి పరిస్థితి వచ్చినా ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్నవారే మనకి విరోధులు అయిపోతారు, మన బంధువులే మనకి విరోధులు అయిపోతారు, ఒక్కొక్కసారి మన ఇంటి వారే మనకి విరోధులు అయిపోతారు. అవునా కాదా? మన ఇంటి వారే. దేవుని సేవలోకి వచ్చిన కొత్తలో నా ఇంటి వారే నాకు శత్రువులు, నా బంధువులే నాకు శత్రువులు, ఎవరు ఏమీ ఆదరించిన వారు లేరు. అర్థమవుతుందా? దావీదు అప్పటికి ఇంకా రాజు కాడు, రాజు అవడానికి అన్ని అవకాశాలు ఇతనికి సమకూడుతున్నాయి. అప్పటికే దగ్గర దగ్గర కొన్ని వందల మంది దావీదుని వెంబడిస్తున్నారు, రాజు కాదు అప్పటికి, కొన్ని వందల మంది దావీదుని వెంబడిస్తున్నారు. ఇంకా రాజు సౌలే రాజుగా ఉన్నాడు, యెరూషలేములో అతను పరిపాలన చేస్తున్నాడు. దావీదు మాత్రం ఒక నాయకుడిగా ఉన్నాడు, కొన్ని వందల మందికి నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు దావీదు. దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడని కొంతమంది ఏం చేశారంటే దావీదు పక్షంగా వచ్చేసారు. దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు, దావీదుని నడిపిస్తున్నాడు అని కొంతమంది జ్ఞానము కలిగిన వారు, నేత్రము తెరవబడిన వారు దావీదు పక్షంగా వచ్చేసారు. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు మన పక్షంగా ఉన్నాడా, దేవుడు మనతో ఉన్నాడా లేడో చూసుకోవాలి, గుర్తుంచుకోండి. దావీదు పక్షంగా వచ్చినప్పుడు కొన్ని వందల మంది దావీదుని వెంబడిస్తూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు ఒక ప్రాంతం వెళ్ళాడు, మగవారిని అందరినీ తీసుకుని యుద్ధానికో ఎక్కడికో వెళ్ళాడు. ఈలోగా జరిగింది ఏంటంటే శత్రువులు కొంతమంది వచ్చి ఈ యొక్క దావీదుతో పాటు ఉంటున్న వారి యొక్క పట్టణం వచ్చి ఆ పట్టణాన్ని కాల్చేసి అక్కడున్న స్త్రీలను, బిడ్డలను, ఆస్తులను అన్నీ పట్టుకుపోయారు. అందులో దావీదు భార్యలు ఉన్నారు, దావీదు కూడా వెళ్ళిన మగవారి భార్యలు ఉన్నారు, వారి బిడ్డలు ఉన్నారు. ఈ తిరిగి వచ్చేసరికి పట్టణం అంతా నాశనమై ఉండడం, శత్రువులు వచ్చి భార్యల బిడ్డలను తీసుకుని పోవడం, వీళ్ళు చూసి దావీదు పక్షంగా ఉన్నవారు చూసి ఏడ్చి, రొమ్ము కొట్టుకుని ఏడ్చి, అక్కడ రాసి ఉంటుంది ఏడవడానికి ఇంకా శక్తి లేనంతగా ఏడ్చారట. ఎంతగా ఏడ్చారు? తీయండి, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం తీశారా? చదవండి, 1 కాడి నుంచి చదివేయండి త్వరగా. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట తమ భార్యలను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటను చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. చూడండి ఇప్పుడు ఎంతగా ఏడ్చారట, ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చారు. అయ్యో మా బిడ్డలు, అయ్యో మా భార్య, అయ్యో మా బిడ్డలు, నా వారసుడు, నా కుమార్తె, ఏదో కొద్దో గొప్ప సంపాదించుకున్న సంపాదన శత్రువులు పట్టుకుపోయారే, పట్టణాన్ని తగలబెట్టేశారే
అని ఏడ్చి 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 ఇంకా శక్తి హీనులైపోయారండి. శక్తి ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చేశారు. ఏడ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా? దీనికి అంతటికీ కారణం దావీదే. కాబట్టి దావీదుని బ్రతకనకూడదని రాళ్ళు తీశారండి దావీదుని కొట్టి చంపేయడానికి. అక్కడే ఉంటుంది. దావీదుని కొట్టి చంపేయడానికి ఏం చేశారు? రాళ్ళు తీశారు. తీసేసరికి దావీదు పారిపోలేదు, పిరికి వాళ్ళలాగా పారిపోలేదు. దావీదు ఇంక నన్ను చంపేస్తారు, ఇంక నా పని అయిపోయిందని చెప్పేసి ఏడవలేదు, కూర్చుని ఏడవలేదు. 6వ వచనం చదవండి ఒక్కసారి. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి 6వ వచనం చదువుతున్నారమ్మా. తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసుకునందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ వారు, నీ ఇంటి వారు, నీ కుటుంబ సభ్యులు అప్పుడు వరకు మేమున్నామన్నవారు ఒక్కసారిగా దూరమైనప్పుడు హృదయం కృంగిపోయే పరిస్థితి వస్తుంది. దావీదుకు కూడా అదే వచ్చింది, ఆ ప్రజలకు కూడా అదే వచ్చింది. కానీ దావీదుని వెంబడించిన వారు ఇప్పుడు దావీదుని చంపడానికి రాళ్ళు ఎత్తితే అది ఎంత భయంకరమైన సంఘటన! అది గుండెలు కోసేంత పరిస్థితి, అవునా కదా? అప్పటి వరకు దావీదు పక్షంగా దేవుడున్నాడు, దేవుడు దావీదు పక్షంగా వ్యాజ్యమాడుతున్నాడు. దావీదుతో మనముంటే మనం కూడా ఆశీర్వదించబడతాం, మనం కూడా దీవించబడతామని వెళ్ళిన వారు ఇప్పుడు దావీదును చంపాలని చూస్తున్నారు, దావీదు మీద రాళ్ళు వేయాలని చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఓడిపోయిన వాడిగా, చిగ్గుపడిన వాడిగా, పిరికివాడిగా వెళ్ళలేదు, కానీ తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడట. అది ఇప్పుడు మనం చేయవలసిన పని. ఎలాంటి నిందలు వస్తున్నా, ఎలాంటి శ్రమలు వస్తున్నా, ఎలాంటి శోధనలు వస్తున్నా, నువ్వు నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన నీకు ఆశ్రయదుర్గమైతే, ఆపత్కాలంలో నమ్ముకోదగిన దేవుడని నువ్వు నమ్మగలిగితే, నువ్వు నీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలా. ఎవరిని బట్టి చెప్పండి. ఒక సహోదరుడు రాత్రి ఫోన్ చేసి మాట్లాడాడు, ఏంటి నా పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చిందని. అందుకని ఆ సహోదరుడు గురించే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు కృంగి ఉన్న స్థితి కావచ్చు, నువ్వు పడి ఉన్న స్థితి కావచ్చు, నువ్వు లేకపోతే ఓడిపోయిన స్థితి కావచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లెగిస్తాడు. పడిపోయినప్పుడల్లా ఓడిపోయిన అయిపోయిన అనుకోకు. నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతురాలు కాబట్టి లేపబడే అవకాశాలు ఉన్నాయి నీకు. భక్తిహీనుడు ఒక్కసారి పడితే ఇంక తిరిగి లేవడు, లేసే అవకాశం లేదు. సహోదరుడా, హిజ్కియాను చూపించాను, మోషేను చూపించాను, దావీదును చూపించాను. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎవరు కూడా ఓడిపోలేదు. అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, వేలనలు వచ్చినా, కష్టకాలమైన పరిస్థితి వచ్చినా వారు ఓడిపోయిన పరిస్థితి మాత్రం లేదు. ఓడిపోనివ్వడు. ఎందుకంటే మన దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు జయశాలి, జయించినవాడు, జయ జీవితమును ఇవ్వగలిగిన వాడు. మరి ఎందుకు భయపడాలా? ఓడిపోయిన వాడు పక్కనుంటే మనము ఓడిపోతామని భయపడాలి. జయించిన వాడు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు దిగులు పడాలి? ఓడిపోయేమన్న మాటే రానివ్వడు. అసలు ఆ ఊసే ఎత్తక్కర్లేదు. మనం ఎవరేమనుకున్నా చిరునవ్వుతో సమాధానం చెప్పు. ఎవరేమనుకున్నా చిరునవ్వుతో సమాధానం చెప్పు. నవ్వు పోనివ్వకు, దుఃఖము రానివ్వకు. నవ్వు పోనివ్వద్దు, దుఃఖాన్ని రానివ్వద్దు. చిరునవ్వుతో సమాధానం చెప్పు. దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పు. దేవుడు నన్ను ఎప్పుడు హెచ్చిస్తాడో అప్పుడే నేను బాగుంటానని చెప్పు. దేవుడు నా పక్షంగా ఎప్పుడు తిరుగుతాడో అప్పుడు వరకు నేను సహిస్తానని చెప్పు. ఈ శోధన సహిస్తానని చెప్పు. ఈ కష్టాన్ని భరిస్తానని చెప్పు. ఒకవేళ భరించలేకపోతే అప్పుడే దేవుడిని తీసుకుపోమని అడుగుతానని చెప్పు. కానీ నీకు మాత్రం భారంగా ఉండనని చెప్పు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకు నీ వల్ల ఏం ఉపకారం నాకు అని అంటే స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుడు నన్ను హెచ్చించేంత వరకు
నేను ఎదురు చూస్తూనే ఉంటాను. మేక అంటాడు కదా, శత్రువా మేక, నా మీద అతిశయపడవద్దు, నా దేవుని దృష్టికి నేను పాపం చేసి తిని గనక ఆయన నా వైపుకు తిరిగి నన్ను రక్షించేంత వరకు, నాకు సహాయం చేసేంత వరకు నేను ఎదురు చూస్తాను, ఆయన కోపాగ్నిని నేను సహిస్తానంటాడు మేక. 7వ అధ్యాయం 8వ వచనం గణించదు. 7వ అధ్యాయము 8వ వచనం గణించండి, చదవండి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? శ్రమలో ఉన్న ఒక భక్తుడు, కష్టములో ఉన్న ఒక భక్తుడు, వేదనలో ఉన్న ఒక భక్తుడు, నిందించబడుతూ, అవమానపరచబడుతూ, దూషించబడుతూ, ప్రజల చేత తృణీకరించబడి నీ దేవుడు ఏడని అడుగుచున్న వారి మధ్యలో ఉండి ఈ మాటలు చెప్తున్నాడు ఆ భక్తుడు. ఏమని చెప్తున్నాడు? మరలా చదువు నాన్న. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? నా పక్షము ఆయన తిరిగేంత వరకు, ఎందుకంటే ఇప్పుడు నాకు ముఖం మరుగు చేసుకున్నాడు దేవుడు. ఎందుకు చేసుకున్నాడు? నా పాపాలు దానికి కారణమేమో, నా అపరాధాలు దానికి కారణమేమో. నేను నా అపరాధాలన్నీ ఒప్పుకుంటాను, దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటాను. ఆయన మరలా నా వైపుకు తిరిగేంత వరకు నేను ఆయన కోపాగ్ని సహిస్తాను, ఓర్చుకుంటాను. ఈ నిరీక్షణ ఉండాలి, ఈ ఓపిక, ఈ ఓర్పు ఉండాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు. స్తోత్రం చెప్పాలి. కూలి పనికి వెళ్తే సాయంత్రం కూలి పని వచ్చేసినట్లు ఇప్పుడు ప్రార్థన చేస్తే మరలా వెంటనే మన కార్యం జరిగిపోవాలనుకున్నవాడు ఎప్పటికీ కూడా ఆశీర్వదించబడడు. అర్థమైందా? ఓర్పు, సహనం, తట్టుకునే స్థితి కావాలి, ఖచ్చితంగా కావాలి. అలా ఎవరైతే ఓర్పు, సహనము కలిగి నిలబడ్డారో, దేవుని కోపాగ్ని సహిస్తాను, ఏమో నేను ఆయన విరోధంగా పాపం చేశానేమో, కానీ నేను కింద పడినా తిరిగి లెగిస్తానన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. మామూలు కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అర్థమవుతుందా? ఈ విషయంలో దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మిక ఉంచినప్పుడు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడాలి. నువ్వు ఖచ్చితంగా లెగిస్తాను, ఖచ్చితంగా బాగుపడతాను, ఖచ్చితంగా ఆశీర్వదించబడతాను, ఖచ్చితంగా నేను అది చేసి తీరుతాను. ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే నీవు విశ్వాసం లేదని అర్థం. నువ్వు మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా? ఆయన మనకు ఆశ్రయం, ఆపత్కాలంలో నమ్ముకోదగిన దేవుడు. భయపడకు సోదరి, సోదరుడా, భయపడకు. ఎవరేమనుకుంటా అనుకొని వచ్చిన అవకాశాలు పోనీ, అవి నీ ఆశీర్వాదానికి కాదేమో, భ్రమ పెట్టడానికి వచ్చినాయేమో, నిన్ను నలుగురిలో అవమానపరచడానికి వచ్చినాయేమో, దూషింపబడడానికి వచ్చినాయేమో, దేవుని నామాన్ని వేలన చేయడానికి వచ్చినాయేమో. రాని, పర్వాలేదు. అవకాశాలు వచ్చి పోతే పోనీ, మా దేవుడు మరలా అవకాశం ఇచ్చేంత వరకు ఎదురు చూస్తాను అని చెప్పాలి. కానీ అవకాశం పోయింది కదా అని నువ్వు నీరు గారిపోకూడదు, దేవుడి నామానికి అవమానం తీసుకురాకూడదు, దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు, ప్రార్థించటం మానకూడదు. ఏమన్నాలో తెలుసా? నేను కింద పడినా లేస్తాను అని చెప్పాలి, కింద పడినా లెగిస్తానని చెప్పాలి. ఏమి ఓడిపోను, పడిపోతే ఏమి పడిపోయిన చోటే ఉండిపోను, లెగిస్తా. నా దేవుడు లేపుతాడు. 38 సంవత్సరముల నుంచి పడి ఉన్న పక్షవాయు గల రోగిని లేపడా లేదా? అలాగే నిన్ను లేపుతాడు, ఖచ్చితంగా లేపుతాడు. ఏం మాత్రం డౌట్ లేదు ఇందులో. డౌట్ ఉంటే స్తోత్రం చెప్పకండి, స్తోత్రం కలుగునుగాక చెప్పలేదు చాలామంది. అంటే డౌట్ ఉందన్నమాట. డౌట్ లేని వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పమన్నాను కదా. అబ్బే, ఉందనుకోవాలా లేదనుకోవాలా డౌటు? ఒకసారి గట్టిగా స్వరం ఎత్తి చెప్పండి.
నిజముగా దేవుడు ఈరోజు మీ పరిస్థితిని అంతటిని మార్చడానికే ఈ మాటలు మాట్లాడాడు. మీ విశ్వాసాన్ని మార్చబోతున్నాడంటే మీ విశ్వాసం రూపాంతరం చెందబోతుంది, అభివృద్ధి పొందబోతుంది. ఈ మాటల ద్వారా మీ విశ్వాసం ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతుంది. శ్రమలు ఉన్నప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ, బలహీనతలు ఉన్నప్పటికీ మీ విశ్వాసం అభివృద్ధి అయ్యే పరిస్థితి ఈ మాటల ద్వారా కలగబోతుంది. అవునా? ఈ మాటలు నిన్ను ఆదరించేయలేవా? ఈ మాటలు నిన్ను ఓదార్చేయలేవా? ఈ మాటలు నీకు సహాయంగా ఉన్నాయా లేవా? ఇప్పుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాయి ఈ మాట. కాబట్టి ఈ మాటలను ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నువ్వు ఎత్తిపట్టి ఈ మాటలు విన్న మాటలను బట్టి నాకు సహాయం చేయువాడు నీవే, నిన్నే ఆశ్రయిస్తున్నాను, నీవు తప్ప నాకెవరునూ లేరు, నీవు నాకుంటే చాలు అన్నట్లుగా ప్రార్థన చేద్దామా? ఈ మాటలు దేవుడు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా.